మన 75th ఇండిపెండెన్స్ డే రోజు అయితే వెళ్తున్నాను. సో అలా కలిసి వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సైచారన్ రెడ్డి. సో చాలా నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత అయితే నేను ఒక ట్రిప్ అయితే వేస్తున్నాను. అది ఢిల్లీ, వీలుంటే కేదార్నాథ్. బట్ కేదార్నాథ్ అన్నది కొంచెం డౌట్గా ఉంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కుతాం. కాదు, ఫస్ట్ జగ్గేపేట వెళ్ళాలి. జగ్గేపేట వెళ్ళి మా బ్రోస్ ఇద్దరు ఉంటారు, వాళ్ళతో పాటు ఇంక విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి ఇంకా గాలి మోటార్ ఎక్కేసి వెళ్ళిపోవటమే. సో నెక్స్ట్ అప్డేట్ అనేది ఇంకా మన జర్నీలో నేను చెప్తుంటాను. రైట్ జగ్గేపేట మన 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. మన కోదాడ కమ్మ హై వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మంచి ఫాస్ట్గానే అవుతున్నాయి. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు బోర్డు అయితే ఇక్కడ పెట్టేస్తారు. ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా. ఇంకా మన జగ్గేపేట బస్ స్టాండ్ ఎంటర్ అయ్యాము. జగ్గేపేట అయితే వచ్చేసాము. సో మా బ్రోస్ ఇక వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ జగ్గేపేట ఎంటర్ అయ్యారంట. విజయవాడ బస్ ఎక్కినాము. ఇక నా పక్కన కూర్చుంది తేజ బ్రో, రెడ్ షర్ట్ బ్రో వచ్చేసి సాయి బ్రో. ఇంకా చూస్తున్నారు, ఇది విజయవాడ ప్రకాశం బ్యారేజ్. కృష్ణా రివర్ మంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఫైనలీ విజయవాడ అయితే వచ్చేసినాం. సో ఇక టిఫిన్ ఒకటి చేసేసి ఎయిర్పోర్ట్కి చలో మన వాళ్ళు ముందే వెళ్తున్నారు అనమాట. హోటల్ శ్రీ బాలాజీ. లాస్ట్ టైం కూడా ఇక్కడే తిన్నాను, పర్లేదు బాగానే ఉంది. మళ్ళీ ఇంక ఇక్కడికే వస్తున్నా. ఇంకా లోపల మన వాళ్ళు ఉన్నారు, ఏం తీసుకుంటున్నారో చూసేసి తినేద్దాం. బ్రో సెల్ఫ్ సర్వీసా? ఇంకా టిఫిన్ తిన్నాము. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో ఇంకా ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. మనోడు కూడా వచ్చిండు ఇంకా షాపింగ్. సో విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఇక వైజాగ్లో అయితే దిగుతాం. వైజాగ్లో దిగి అక్కడ ఆర్కే బీచ్కి అట్లా వెళ్దాం అనుకున్నాం. చూద్దాం, సిచ్యువేషన్ అక్కడ టైం బట్టి వెళ్తాం. ఇక మన లోపలికి అయితే చెక్ ఇన్ అవుదాం. మా లగేజీలు ఈడేమో మాస్క్ పెట్టుకొని మాస్క్ తీయాడు. ఇటు కనపడరా అంటే అసలు కనపడటానికి దొంగ చూపులో కూడా చూస్తూ ఉంటాడు. చూడమంటే ఇటు వీడియో తీస్తుండా లేదా అని. ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ బెలూన్స్ అయితే కట్టారు. లగేజ్ అయితే ఇచ్చినాము. వెయిట్ చెక్ చేసుకొని తీసుకున్నారు. మాకు బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చినారు. ఓకే, ఎయిర్పోర్ట్లోకి వచ్చినాం. బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాం. ఒకటి విజయవాడ టు వైజాగ్, ఇంకోటి వైజాగ్ టు ఢిల్లీ. సో ఇంకా అక్కడ కౌంటర్ ఉంది కదా, ఇందాక ఆ కౌంటర్ దగ్గర తీసుకున్నాం. సో ఇక్కడ ఇది వెయిట్ అనమాట. మన బ్యాగ్ వచ్చేసి క్యాబిన్ బ్యాగ్ 7 kgs, లగేజ్ వచ్చేసి 15 kgs. వెయిట్ ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇందాక ఆల్రెడీ నేను నా లగేజ్ బ్యాగ్ అయితే పెట్టేసాను. ఇప్పుడు క్యాబిన్ బ్యాగ్ పెట్టి చూస్తుంది వెయిట్ ఎంత ఉందో అసలు. నా బ్యాగ్ వచ్చేసి 6 kgs ఉందన్నమాట ఈ బ్యాగ్. దీంట్లో నా గోప్రో, డ్రోన్లు అవన్నీ ఉన్నాయి. సో 6 kgs అయితే ఉంది. ఇక అనమాట, మమ్మల్ని తీయొద్దని బిల్డప్ ఇస్తుంటారు. ఏం కాదు, పర్లేదు, బాగానే ఉన్నారు. ఇండిపెండెన్స్ డే కాబట్టి మంచి బెలూన్స్ అన్నీ వేశారు. 75th ఇండిపెండెన్స్ డే. అదే నువ్వు చెప్పొచ్చు ఏదో ఒకటి. ప్లీజ్ బ్రో. సిగ్గుపడుతున్నావు ఇంద్ర, వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నావు ఇంద్ర. సో మన ఎయిర్పోర్ట్లోకి రాగానే మనకైతే ఇది ఫ్లాగ్ ఒకటి చేతికి వేసుకుంటాను ట్యాగ్ అయితే ఇచ్చారు. మా తేజ గాడేమో ఒక ట్యాగ్ దాచిపెట్టుకొని ఫ్లాగ్ ఒకటి బ్యాగ్ అతికించుకోండు. కన్నవరం ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది. చాలా చిన్నగా ఉంది చూడండి. 30 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం మాకు అనౌన్స్మెంట్ కోసం. పవన్ కళ్యాణ్ సార్ పోతున్నారు. అసలు వచ్చేది కూడా తెలియదు. వస్తే ఇంకా జస్ట్ ఇంకా ముందుకెళ్ళి వీడియో అన్నా తీసుకునేవాడిని, ఫోటో అన్నా దిగేవాడిని. సో బట్ దూరాలను చూశాను. ఓకే, హ్యాపీ. మా ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మేమైతే వెళ్తున్నాం. ఇంకా ఇప్పటికీ పట్టుకొని పోతున్నాం. ఇంకా లైన్ ఉందన్నమాట. ఫ్లైట్ కాడికి తీసుకుపోవడానికి మా ఇండిగో బ్లూ బస్ అయితే వచ్చింది. సో ఇది ఎక్కేసి మనం ఫ్లైట్ కాడికి అయితే వెళ్తాం. మేము మన ఇండిగో దగ్గరికి అయితే వచ్చేసినాం మొత్తానికైతే.
ఇక్కడ చూడండి, దీని టైర్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. నాకు అదే అర్థం కాదు, ఏంది ఆటో టైర్లు ఉన్నట్టుంది దీన్ని. ఇదైతే ముందలది అయితే సరే, వెనకాల టైర్ కొంచెం పెద్దగా ఉన్నాయి, బట్ చిన్న ప్లేన్లు కాబట్టి ఇంక చిన్నగానే ఉంటాయి. ఏమన్నా మేము ఎక్కి చిన్న ఫ్లైట్ అయితే వచ్చినాం, ఇంకా లోపలికి పోతున్నాం. ఇప్పుడు ఈ ఫ్లైట్ కెపాసిటీ వచ్చేసి సిట్టింగ్ కెపాసిటీ 74 ఉంది. ఎయిర్ హోస్టర్స్ ఇద్దరు, ఫ్లైటర్స్ ఇద్దరు, ఆల్మోస్ట్ ఇంకా 78 మెంబర్స్ వెళ్తున్నారు దీంట్లో అయితే. మా తేజగాడు బెల్ట్ పెట్టింది నాకు. చిన్నగా లాగు. ఇంజన్ స్టార్ట్ చేశాడు, ఇంకా రన్వే మీద తీసుకుపోతున్నాడు. ఇంకా గాల్లోకి లేపడమే. రన్వే మీద తీసుకెళ్ళాడు, ఇంజన్ బాగా స్పీడ్ చేశాడు, మస్తు స్పీడ్ తిరుగుతున్నాయి. ఇంకా లేస్తుంది గాల్లోకి. వైజాగ్ వచ్చేసినాం. ఇంకా అక్కడ కనిపిస్తుంది కైలాసగిరి నేమో. ప్రతి ఒక్క ఫ్లైట్కి కనిపిస్తుంది వైజాగ్ వచ్చే ఫ్లైట్కి, కైలాసగిరి ల్యాండ్ అయ్యే వాటికి. సో ఇక మాది ఇంకా ల్యాండింగ్కి దగ్గర అయింది, ఇంకా ల్యాండ్ అవుతుంది. అయిపోయింది ల్యాండ్. అది Do remain seated until the aircraft comes to a complete stop. And the మొత్తానికైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే దిగినాం. మళ్ళీ బ్లూ బస్ వచ్చింది, ఎక్కేసినాం. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఇంకా బయటికి వెళ్తాం. దీనికి కింద రిపేర్ వచ్చినట్టుంది. మొత్తానికి వైజాగ్ అయితే వచ్చేసినాం. ఇంకా ఆర్కే బీచ్ ఒకటి ఉంది, అది చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఢిల్లీ పోతాం. సో ఇంకా వెనకాల కనిపిస్తుంది మనకి ఇండియా ఫ్లాగ్ మంచి రెపరెపలు ఆడుతుంది. ఇది మన వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే. అది సంగతి. విజయవాడ నుంచి వైజాగ్ దాకా అయితే వచ్చినాం. మా ఆర్కే బీచ్కి వెళ్ళడానికి మా తేజ గారు కష్టపడి ఆటోనో కారో బుక్ చేస్తున్నారా. ఎందుకు అది అంతా చూస్తున్నారా, కొంచెం షార్ప్ చూడు, మంచిగా చూడు. ఏం బ్రో చెప్పు బ్రో, బెదిరిస్తున్నాయి బ్రో. బెదిరించి చెప్పిపోతే ఆడు వీడియో ముందు మాట్లాడరా అంటే పోతే ఇబ్బంది పడిపోతాడు. వచ్చిండు ఇక్కడ కూర్చోబెట్టిండు, అది వస్తుందో రావట్లేదో తెలియదు. వేరా వస్తుంది, అది మాట్లాడరా. వస్తుందంట, తలకాయ ఉప్పిండి మాట్లాడమంటే. ఓడి అమ్మాయి లవ్ వైజాగ్ దగ్గర దిగడానికి లైన్, మళ్ళీ లవ్ వైజాగ్ దగ్గర మనకి ఛాన్స్ ఇచ్చేటట్లేరుగా ఇక్కడ ఎవరు కూడా. లవ్ వైజాగ్ వెనకాల లవ్ వైజాగ్ ఉందిగా, ఫోటో దిగడానికి అయితే ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి అయితే నేను అడ్జస్ట్ అవుతున్నా. లవ్ వైజాగ్ అసలు ఇది లవ్ వైజాగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వచ్చేసి వైజాగ్ ఆపోజిట్ వచ్చేసి సబ్మెరీన్ అనమాట. దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ. మొత్తానికి వైజాగ్ బీచ్కి అయితే తీసుకొచ్చాను. మా తేజ గడి వద్దు వద్దు అన్నా. ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇక్కడ డ్రోన్ ఎగరేద్దామంటే ఏమైందో నాకు భయం వేస్తుంది. మా వాడు వీడియో తీస్తుంటాడు, డ్రోన్ ఎటైనా మిస్టేక్ పోయినా కానీ నేను డ్రోన్ సెట్ చేస్తుంటా. ఇప్పుడు మీకు ముందు కానీ డ్రోన్ ఉంటుందో పోతే కూడా తెలియదు, బట్ ఎగరేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం కొత్త డ్రోన్ ఏమైతే చూద్దాం. బాగానే అలా ఎగిసి పడుతున్నాయి. అప్పు గాలి గట్టిగా వస్తుంది కదా, మనం డ్రోన్ ఎగరేద్దామంటే విండ్ స్పీడ్ హై అంటదేమో. You could treat me right. Way oh, way oh, oh. Boy, take a chance, will you let me ride? Way oh, way oh, oh. I could be the best thing in your life. Way oh, way oh, oh. You got me singing. Way oh, way oh, oh. You look like a guy, you could treat me right. Way oh, way oh, oh. Boy, take a chance, will you let me ride? Way oh, way oh, oh. I could be the best thing in your life. Way oh, way oh, oh. Maybe let's take a drive. Take a drive. Way oh, way oh, oh, oh. Way oh, way oh, oh.
best thing in your life. Maybe let's take a drive, take a drive. Way oh, way oh, oh, oh. Way oh, way oh, oh. Way oh, way oh, oh, oh. Way oh, way oh, oh. Way oh, way oh, oh, oh. Way oh, way oh. Way oh, way oh, oh, oh. Way oh, way oh, oh. Boy, take a chance, will you let me ride? I could be the best thing in your life. Maybe let's take a drive, take a drive. దానికి బీచ్కి వచ్చిన డ్రోన్ ఎగరేసినా కూడా తెలియదు. ఆ గాలికి అయితే బాగానే ఎగరేసా. డ్రోన్ అయితే ఎగిరింది. వ్యూస్ ఎట్లా వచ్చినాయి ఇంకా సిస్టంలో పెట్టి చూస్తే కానీ తెలీదు. చూద్దాం, వెళ్ళి వీడియో ఎడిటింగ్లో చూద్దాం. ఇంకా మా వెనక మా యూఎస్ బ్రో వస్తున్నా, వెనక తేజ బ్రో అని వస్తాడు చూడు, వాడు స్లోగా వస్తాడు. ఆ కెమెరా తప్పించుకోవడానికి చూస్తాడు ఎంతసేపటికి, కానీ చిన్నగా చాలా చిన్నగా ఎక్కుతాడు. ఎందుకో అర్థం కాదు, అటు పోతుండే ఎవరికి సంబంధం లేనట్టు. పక్కనే రెస్టారెంట్ పక్కన మా లక్ష్మీ గణపతి స్వీట్స్ అండ్ వేడి నేతి బొబ్బట్లు. ఇంకా చూసాక మనం ఆగుతామా, పోయి తింటామే ఇక. చలో, అట్లున్నాయి బొబ్బట్లు. నోరు ఊరుతుంది, స్మెల్ వస్తుంది. ఏం బ్రో బొబ్బట్లు బ్రో, వేడి వేడి బొబ్బట్లు అయితే వచ్చినాయి బ్రో. తీసుకోండి పార్సల్ చేస్తున్నాం. నా బీచ్కి వెళ్ళి తినేసి మళ్ళీ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. ఈ వ్లాగ్ ఇంత మట్టుకు అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతాం, అది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం.